మాజీ ప్రధాని తెలుగువారి టీవీ పివి నరసింహారావుకు నివాళులర్పిస్తున్నారు రాజకీయ నేతలు. పివి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమి దగ్గర పివి కుటుంబ సభ్యులు, రాజకీయ నేతలు పుష్పగుచ్చాలతో అంజలి ఘటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పీవీకి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి పీవీ చేసిన సేవలను కొనియాడారు కిషన్ రెడ్డి. ఆర్థిక సంస్కరణలో దేశాన్ని అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లారని ప్రశంసించారు. పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని జ్ఞానభూమి దగ్గర ఘన నివాళులర్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక పుష్పగుచ్చాలతో అంజలి ఘటించారు. భారతరత్న పీవీ దేశానికి చేసిన సేవలను కిషన్ రెడ్డి కొనియాడారు. రాజకీయాలు వేరు అయినప్పటికీ దేశం కోసం పనిచేస్తున్నామన్న భావన పీవీలో ఉండేదన్నారు. దేశం ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆదుకున్నది పీవీ సంస్కరణలేనన్నారు కిషన్ రెడ్డి. భారతరత్న మన దేశ మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, కవి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారి యొక్క 20వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్నాం. దేశానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారు మరి మనం అందరము ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకుంటాము. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పివి నరసింహారావు గారు మరి అనేక రకాల ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని నూతన పథంలో నడిపించినటువంటి మహానుభావుడు మన. మరోవైపు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పీవీ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం యావత్ తెలుగు ప్రజలకు గర్వకారణమన్న తలసాని దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఇక దేశ ఆర్థిక వ్యవస్థను గాడిపెట్టేందుకు పీవీ తెచ్చిన సంస్కరణ వల్లే ప్రస్తుతం ప్రగతి పదంలో పయనిస్తున్నట్లు చెప్పారు. పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులైనటువంటి భారత మాజీ ప్రధానమంత్రి గారైనటువంటి పివి నరసింహారావు గారు వారి 20వ వర్ధంతి సందర్భంగా ఈ దేశం, ప్రపంచం, వారిని ప్రేమించే భారతీయులు ఎంతో మంది ఘనంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, వారికి ఈ మధ్యకాలంలో భారతరత్న కూడా రావడం అనేది ఒక సముచితమైనటువంటి గౌరవం. వారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషి, వారు బహుభాష కోవిదులే కాకుండా ఈ దేశాన్ని ఆర్థిక సంస్కరణను తీసుకురావడం మూలాన మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం. దేశం సంతోషంగా ఉందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం పివి నరసింహారావు గారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గౌరవ గత ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో పివి నరసింహారావు గారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉండాలనేటువంటి సంకల్పంతోనే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలని చేపట్టడం జరిగింది, మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ కానివ్వండి, ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ కానివ్వండి, పివి నరసింహారావు గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటిది చాలా ఉన్నది. ఎందుకంటే గతంలో భారత ప్రధానులు చాలామంది అయినప్పటికీ తెలుగుతనం ఉట్టిపడేలాగా ఆ పంచకట్టుతో ఉండి మరి అనేకమైనటువంటి రిఫార్మ్సే కాకుండా ఈ దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి, యువతకు మరి ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కానివ్వండి, రెండోది దేశ అభివృద్ధి, ప్రపంచానికి దేనికి తీసిపోము అనే విధంగా వారు చేసినటువంటి కృషి మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారి కుటుంబానికి, మరి అదే విధంగా ఈ రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రజలకందరికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.